My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో తని మరొక్కసారి నైనా నీ పాద సన్నిధికి వచ్చి నైనా ఈరోజు ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన 6వ సంఘం గురించి నైనా ప్రకటన గ్రంథంలోని 6వ సంఘానికి నువ్వు రాసిన మాటల్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్న ఈ వాక్యం ఏంటంటే ఫిలదెల్ఫియా సంఘం 6వ సంఘానికి దేవుడు రాసిన మాటలండి. మరి మొదటిగా ఏమి రాస్తున్నాడంటే మొదటి అధ్యాయంలోని మాటలన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏం రాస్తున్నాడు, తన దాసులకి మరి ఏమని చెప్తున్నాడంటే, తన దాసులు అంటే మనమండి, ఆయన దాసులకైన సర్వెంట్స్ అయిన మనకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన 7 ఆత్మలు కలిగిన వాడంట. అంత మాత్రమే కాదు, ఆయన మరి ఉన్నవాడు అనవాడు, మరి అల్ఫయు ఒమేగా అయినవాడు, 7 ఆత్మలు 7 సంఘములు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన మొదటివాడు కడపటివాడు. మరి ఇంకా ఎన్నో మాటలతో మొదటి అధ్యాయం అంతా కూడా మరి ఆయన దర్శిస్తున్నాడండి. ఇంకొక మాట అంటున్నాడు, ఈ వాక్యము అవును సమయం సమీపిస్తుంది కాబట్టి, అంటే 2వ రాకడ సమయం సమీపిస్తుంది అని చెప్తూ మరి ఈ వాక్యము ఈ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిన ప్రతి మాటని మీరు చదివి, జాగ్రత్తగా వినండి, చదివి మీరు విని అలాగే వాటిని పాటించి గైకొనిన ఎడల మీరు ధన్యులు అంటున్నారండి. అవును, బ్లెస్డ్ ఆర్ దోస్, వీరు ధన్యులు, వీరు ధన్యులు, వీరు ధన్యులు అనుకుంటూ ధన్యతల గురించి మనకి తెలుసు కదండి. ఎన్నో ధన్యతలు ఉన్నాయి. మరి 6-7 ధన్యతలు అంటారు. అన్నిటికంటే శ్రేష్టమైన ధన్యత ఏంటి తెలుసా అండి? నేను అంటాను, కీర్తన 32 అధ్యాయంలో ఉన్న మొదటి 3 వచనాలు ఏంటి తెలుసా? బ్లెస్డ్ ఆర్ దోస్ హూజ్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అంట. అంటే ఎవరి పాపములు అయితే క్షమించబడి ఉన్నాయో, ఎవరైతే వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నారో వారు ధన్యులు అని చెప్పేసి గొప్ప మాట మరి కీర్తనకారుడు రాస్తున్నాడండి. అయితే అది పాత నిబంధనలో చక్కటి మాటలండి. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కదా, ఆయన పాపం చేయలేదంటే చేశాడండి. ఇప్పుడు మనం అవే ధ్యానిస్తున్నాం. మనలో ఏ తప్పులు ఉన్నాయి, ఏ ఒప్పులు ఉన్నాయో, ఈ సంఘం గురించి రాస్తున్న మాటలు గొప్ప మాటలు కాకపోవచ్చు, మంచి మాటలు కాకపోవచ్చు, సరిదిద్దే మాటలు ఉండొచ్చు. అంటే అన్ని రకాల మాటలతో దేవుడు దర్శిస్తూ, సరిచేసుకోమని చెప్తూ, ఘనపరుస్తూ, మంచి వాటిని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్న మాటలే కదండి ఈ పత్రికలు. అలాగే దావీదు కూడా తను చేసిన తప్పులు కేవలం మరి కీర్తనలో 51లో మరి క్షమాపణ కోరుకున్నాడేమో, కానీ 32లో ఏమంటున్నాడు తెలుసా అండి? మరి ఏది ముందు జరిగిందో ఏది తర్వాత జరిగిందో నాకు తెలియదు, కానీ అక్కడ చెప్పకనే చెప్తున్నాడు, పాపము నుండి విడిపించబడిన వాడు, పాప క్షమాపణ పొందిన వాడి కంటే ధన్యుడు ఇంకొకరు లేరంట. అయితే ఎవర ధన్యులు తెలుసా అండి? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, దేవుని చేత రూపించబడిన ప్రతి గర్భఫలం, హల్లెలూయా, ప్రతి బిడ్డ కూడా మరి ఆయన బిడ్డలమే కాబట్టి, ఆయన హస్తముల చేత చెక్కబడిన వారమే కాబట్టి, ఆయన పెట్టిన విత్తనాలమే కాబట్టి, మరి తల్లిదండ్రులు ఏకమవుతున్నప్పుడు చెప్పలేరండి నేను బిడ్డని ఇవ్వబోతున్నానని. కానీ వాళ్ళ కలయికలో చూస్తున్న దేవుడు సమయాన్ని ఏర్పాటు చేసి, ఏ సమయంలో ఏ బిడ్డ ఎవరి ద్వారా రావాలో వారి ద్వారా మరి ఆ తల్లిదండ్రులని ఏర్పాటు చేసుకుని దేవుడు మరి పుట్టుకని ఏర్పాటు చేశాడు. ఒక బిడ్డని దానముగా ఈ లోకానికి గర్భఫలంగా వారి తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చు బహుమానం అండి. మరి వాక్యం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, కానీ ఏదేమైనా సత్యాలే మనం ధ్యానిస్తున్నాం.
ఆయన సత్యానికి మించింది ఇంకొకటి లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి, ఇక్కడ ఆయన దాసులమని మరలా చెప్తున్నాడు, ఆయన బిడ్డలమని చెప్తున్నాడు, ఆయన కొరకు జీవించవలసిన వారంగా ఉంటున్నాడు. ఆయన బిడ్డలము, ఆయన కోసం జీవించవలసిన వారం. ఇంకా ఏం మాటలు మాట్లాడుతున్నాడు అనేది మనం ధ్యానిద్దామండి. 3వ అధ్యాయం 7వ వచనం నుండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండియు నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉన్నవి, దానిని ఎవడునూ వేయలేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూ నివాసులలోనూ శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరించకుండా నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానికి నీ దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికెన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. 7 నుండి 13 వచనాలు మరి క్లుప్తంగా మనం ధ్యానించాం. ఆల్రెడీ పేరు గురించి అంటే ఐదో సంఘానికి రాసిన మాటల్లోనే పేరు గురించి మనం కొంతసేపు ధ్యానించామండి. మరి అలాగే ఇప్పుడు ఈ మొదటి ఎక్స్ప్లెనేషన్లో మొదటి అధ్యాయం గురించి మనము ఇంట్రొడక్షన్లో చూసుకున్నాము. అలాగే ఆయన పేర్లు ఆయన ఏమని ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఈ సంఘానికి ఈ 6వ సంఘానికి మరి ఏమని అంటున్నాడే, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును అంట. చూడండి, ఫస్ట్ దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును. తాళపు చెవులు అంటండి. మరి ఆ తాళపు చెవుల గురించి ఆలోచించేస్తే మరి దేవాది దేవుడు కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. ఏంటి అంటే, మనకి తాళపు చేతులు ఉంటే ఇప్పుడైతే ఒక్కొక్క కీస్కి ఎన్ని వస్తాయండి? 3 తాళపు చేతులు ఉంటాయి, అవునా కాదండి? 3 వస్తున్నాయి, ఒక్కొక్క లాక్కి 3 కీస్ వస్తాయి, డూప్లికేట్ కీస్ అని చెప్పేసి. ఇదివరకైతే మనం కావాలని బయటకు వెళ్ళి చేయించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడైతే వాళ్ళే ఒకదానికి 3 అని ఇచ్చేస్తూ ఉంటారు. అది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తాళం ఒక్కటైనా కానీ తాళపు చేతులు ఎన్నో అయిపోతున్నాయండి ఈ లోకంలో. అంటే మన ఇళ్ళల్లో అవసరం కదండి. మరి ఎవరు ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియదు, ఎప్పుడు లోపలికి వస్తారో తెలియదు. ఆ రీతిగా ఇప్పుడు ఇక్కడ చూస్తే దేవాది దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన చేతిలోనే ఉంటుందంట తాళపు చెయ్యి. ఆయన మాత్రమే తీయగలడు, ఆయన మాత్రమే వేయగలడు. అంటే తీస్తే ఆయనే తీయాలి, వేస్తే ఆయనే వేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో ఏ తాళం వేయాలి తెలుసా అండి? మన నోటికి తాళం వేయాలండి. నిజం చెప్పాలంటే ఎట్లా తాళం వేయాలి అంటే, ఏ మాట పలకకూడదో అవి మాట్లాడకుండా మన నోటికి తాళాలు వేయాలి. అలాగే ఏ మాటలు పలకాలో ఆ మాటలు పలకడానికి మాత్రమే మన నోరి తాళాలు తీయాలండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాకండి. మరి ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపే అయిన పరిశుద్ధుడును మరి చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండి నీవు నా వాక్యమును గైకొనుటకు. చూడండి, నేను ఎందుకు నోరు తాళమని చెప్పి ఉన్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదండి, సత్యస్వరూపైన పరిశుద్ధుడైన నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో చూడండి, ఆయన వాక్యాన్ని గైకొనాలంటే ముందుగా మనం వాటిని చదవాలా, ధ్యానించాలా, పలకాలా అండి. పలికితేనేనండి. మనం ఏం చేస్తున్నాం అంటే, ఇదిగో మన నోటిలో జీవపు ఊట ఉంది. ఫస్ట్ మనలో ఉంది జీవజల నదులు. కానీ మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకి దేవుడు ఆమెను చెప్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన నోటికి తాళాలు పెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఇతని గురించి గొప్పగా చెప్తున్నాడు, ఈ సంఘం గురించి గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే అది నువ్వు నేనే అండి. మరలా ఏంటంటే, నీవు నా వాక్యాన్ని గైకొని పాటించావు గనక
మరి నీ శక్తి కొంచెమే అంటే బలం లేదు, ధైర్యం లేదు నీకు, అయినా కూడా నా వాక్యాన్ని గైకొన్నావు, పాటించావు, ప్రయాసపడ్డావు, కాబట్టి నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. అయితే మనము కూడా, మనకి వాక్యము తెలుసు, వాక్యాన్ని తెలుసు, కానీ వాక్యం సత్యం తెలుసు, కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం, వాక్యాన్ని మాట్లాడలేకపోతున్నాం. దేవుడు చేస్తాడు అనకుండా ఇంకేం చేస్తాడులే అని అంటాం. ఏం చేస్తామనే మాటకి పలకకుండా తాళం వేయాలండి మనం నిజంగా. కానీ దేవుడు చేస్తాడో చేయడో తెలియదు, అయినా సరే చేస్తాడు అని పలికే మాటకే మన నోటి తాళాలు తెరవబడును గాక. అందునిమిత్తమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ ధైర్యం చెప్తున్నాడు. ఇదిగో నీకు నీ శక్తి కొంచెమై ఉండినాను, నీవు నా వాక్యాన్ని గైకొని నా నామమును ఎరగలేదనలేదు. అంటే చూడండి, నా నామాన్ని కూడా నువ్వు ఘనపరచావు, మరి నువ్వు భయపడలేదు, సిగ్గుపడలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దాని ఎవడు కూడా వేయనేరడు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, ఏం తలుపు తీస్తున్నాడు తెలుసా అండి? ఇక్కడ ఆశీర్వాదపు తలుపులు తీస్తున్నాడు. ఇంకా ఎలాంటి తలుపులు తీస్తున్నాడు అంటే, ఇంకా నువ్వు నా కోసం నిలబడుతున్నావని ఒక నమ్మకం కలిగింది దేవుడికి అక్కడ. కాబట్టి ఏమంటున్నాడు, ఇక మీదట నీ ఎదుట నేను నా తలుపులు తెరుస్తున్నాను. ఏ తలుపులండి? మరి సాతాను తలుపులు కాదు, కానీ నా ద్వారములో నీ ఎదుట తీస్తున్నాను అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏ ద్వారాలు పడితే ఆ ద్వారాలు కాదండి, ఆయన ద్వారాలు. అది పరలోక ద్వారాలే కావచ్చు, ఆశీర్వాదపు ద్వారాలే కావచ్చు, ఆయన పరిచర్య ద్వారాలే కావచ్చు, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ప్రణాళిక ద్వారాలే కావచ్చు, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ఏదో ద్వారం, ఎన్ని ద్వారాలైనా ఆయన మన ఎదుట ఆయన తలుపులు అనే ద్వారాలు తెరుస్తున్నాడు. వాటి నుండి మనం ప్రవేశిస్తే మనం దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించిన వారం అవుతాము. అలాంటి ప్రతిఫలము మనలో శక్తి తక్కువైనా మనము ఆయనని నమ్మి పాటిస్తే ఆయన సహాయం చేస్తాడు. తర్వాత యూదులు కాకనే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. ఇక్కడ చూడండి, యూదులు కాకనే అంటే అక్కడ పాత నిబంధన ప్రకారంగా, అంటే ఆ సమయంలో మరి యూదులు ఉన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు కూడా ఉన్నారండి, లేరని కాదు. ఇప్పుడు యూదులని లోకానంలో ఎవరితో పోల్చొచ్చు అంటే, మన జనరల్గా చూస్తే క్రిస్టియానిటీలో వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యి ఉండి కూడా మరి క్రిస్టియన్స్గా బ్రతకకుండా మరి తప్పులు చేస్తూ మరి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారికి చాలా మందిని ఏమంటున్నారు తెలుసా అండి, పెద్ద బయలుదేరారండి బైబిల్ పట్టుకొని, లేదా మరి లేకపోతే పెద్ద పవిత్రులు అండి, వీళ్ళే ఉన్నారు, ఇంకా వీళ్ళే వెళ్తున్నారు ఇంకా చర్చికి అని చెప్పేసి వెక్కిరింపు మాటలు చాలామంది క్రైస్తవులు అనడం నేను చాలాసార్లు విన్నానండి. అన్యులు అన్నారండి, నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదంటారు, భక్తి ఉంటే పోనీలే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు అనుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా పగ ప్రతీకారం ఉంటే తిట్టుకుంటారేమో, కానీ మన క్రైస్తవులు మాత్రం క్రైస్తవులని హేళన చేస్తూ ఉన్నారు. సో అలాంటి క్రైస్తవులు కాని క్రైస్తవులు అండి, మరి ఇలాంటి వారి ఎదుట దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా అండి, వాళ్ళనే మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేయబోతున్నాడంట. అంటే కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేయడం అంటే ఏంటంటే, మన యథార్థతను బట్టి మన ఎదుట తెరవబడిన ద్వారాలు, ఆశీర్వాదపు ద్వారాలు, పరలోకపు ద్వారాలు, మన పట్ల దేవుడు చేస్తున్న కార్యాలని బట్టి వాళ్ళు ఆశ్చర్యపడిపోయి క్షమించండి అని చెప్పేసి వాళ్ళే వచ్చి తప్పులు ఒప్పుకొని వారు మనం పొందుకున్న దీవెనలో కూడా పాలు భాగస్తులవుతారు. అప్పుడు వారు దేవుని వాక్యాన్ని గైకుంటారు. అప్పుడు వారు ఎదుట కూడా ఈ ద్వారాలు తెరవబడతాయి. అదండి రీజన్. అంతేకాని వారిని తొక్కిపడేయడానికి కాదు, మనల్ని గణపరచడానికని కానే కాదు. సో దేవుడు తెరిచిన ద్వారాలని కూడా ఎవ్వరూ మూయనే లేరని కూడా మరి ఇంకో వేరే అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అయితే సాతాను సమాజంలో ఉన్న వారందరినీ అంటే అబద్ధం ఆడతారు, మరి వారు యూదులమని చెప్పుకుంటారు, సాతానికి లోబడతారు, సాతాను క్రియలు చేస్తారు. అలాంటి వారిని నేను రప్పిస్తున్నాను ఎదుటకి. మరి ఏంటంటే వారందరూ నీ పాదముల దగ్గర మరి నమస్కారం చేస్తారు. ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని వారు తెలుసుకునేటట్టుగా నేను కార్యాలు చేస్తానంటాను. ఇప్పుడు చాలామంది దేవుడికి అప్పచెప్తాం కదండి మనం, సరే దేవుడే చూసుకుంటాడు, ఇంకంతకన్నా మనం చేసేది ఏం లేదు, మనం చేస్తే ఎవరికి అర్థం కాదు, మనం చెప్తే కూడా అర్థం కాదని చెప్పేసి దేవునికి అప్పచెప్తాం. ఆ అప్పచెప్పడంలో ఉన్న గొప్ప మర్మం ఏంటి తెలుసా అండి, దేవుని మీద ఆధారపడడం. అలా అప్పచెప్తే ఏం జరుగుతుంది, అది ఏదైనా సరే, నీకు అన్యాయం జరిగిందా, నీది ఎవరైనా దొంగలించారా, లేకపోతే నీదేమైనా అంటే ఎవరైనా తీసుకున్నారా, లేకపోతే నీకు అన్యాయం చేశారా, నిన్ను ముంచారా, నిన్ను మోసం చేశారా, మరి ఏదైనా నీకు చేశారా, అలాంటప్పుడు నువ్వు దేవునికి అప్పచెప్తే, అంటే నువ్వు జోక్యం కల్పించుకోకుండా, అంటే నువ్వు వాటి విషయంలో పోరాడకుండా దేవునికి అప్పచెప్తే దేవుడు నీ పట్ల ఇదే కార్యం చేస్తాడండి. ఈరోజు కాకపోతే రేపు వారు సత్యం తెలుసుకొని వారి క్షమాపణ కోరుకొని నీ వైపు మాత్రమే కాదు, నువ్వు నమ్ముకున్న దేవుని వైపు తిరుగుతారు. ఇది నిజమైన సువార్త ప్రకటన కాదా అండి? అదే నీ చేతులకు నువ్వు తీసుకొని నువ్వు వాళ్ళ దగ్గర న్యాయం కోరుకుంటే, వాళ్ళనికి మరి
ఎలా అంటే లైక్ వాళ్ళు చేసిన దానికి మళ్ళీ నువ్వు రిటర్న్ చేస్తే అక్కడ నీకు న్యాయం జరుగుతుందేమో, నీకు తృప్తి ఉంటుందేమో, వాళ్ళు తప్పని నువ్వు నిరూపించుకుంటావేమో, నువ్వే గెలుస్తావేమో, ఎందుకంటే నువ్వే కరెక్ట్ కాబట్టి. కానీ దేవుడు జోక్యం కల్పించుకోడు. దేవుడు కల్పించుకోకపోతే వాళ్ళు మారరు. కానీ నువ్వు దేవునికి అప్పచెప్తే వారు మారుతారు. మారేలాగా దేవుడు చేస్తాడు. కేవలం వాళ్ళు మార్పు మాత్రమే కాదు, వాళ్ళు నీ వైపు కూడా తిరుగుతారు. అది నీకు నిజమైన సువార్త ప్రకటన కూడా అవుతుంది. సో అలా మనం జీవించాలని కూడా దేవుని పేరిట రోజు మీకు సలహా ఇస్తున్నానండి. తర్వాత ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని తెలుసుకున్నట్లు వారు చేసేదను అంటున్నాడు. నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక భూనివాసముల నుంచి శోధించుటకు భూలోకమంతటి మీద రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదని అంటున్నాడు. రాబోయే శోధనల కాలం అంట. నిజం చెప్పాలంటే ఎలాంటి శోధనలు రాబోతున్నాయి అనేది మనకు అందరికీ తెలుసండి. బైబిల్ అయితే చెప్పేసింది. భూకంపాలు వస్తాయి, మరి వర్షాలు వస్తాయి, ఇంకేదో జరుగుతాయి, ఇంకేమో అవుతాయి, సూచనలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మన కరోనా వచ్చింది, రేపు ఇంకేమైనా రావచ్చు, మరణం రావచ్చు, ఇంకేమన్నా రావచ్చు, రెండో రాకడే రావచ్చు. ఆయన రాకడా వస్తే తర్వాత 7 సంవత్సరాల శ్రమనే ఉండొచ్చు, అంటే సంఘం ఎత్తబడుతూ ఉండొచ్చు. ఇలా ఎన్నెన్నో జరుగుతుండొచ్చు. అందులో భయంకరమైన శ్రమ కాలం కూడా వచ్చినప్పుడు మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను నేను కాపాడుతాను, ఆ శ్రమలకి నేను అప్పచెప్పను, వాటన్నింటి నుండి కూడా నేను తప్పిస్తాను. మరి ముందుగా ధ్యానించిన సంఘాల విషయంలో ఏంటంటే మీకు రెండో మరణం రాకుండా నేను కాపాడుతాను అంటాడు. అలాగే మరి నువ్వు 7 సంవత్సరాల శ్రమలకు వెళ్ళి తప్పిస్తాను అని ఇక్కడ దేవుడు మహాశ్రమల కాలంలో, అది ఎలాంటి శ్రమ అయినా అండి, లోకానుసరమైన శ్రమనే కావచ్చు, మరి పరలోక సంబంధం నుండి అంటే మరి దేవుడు చెప్పినట్టుగా బైబిల్ ప్రకారంగా వచ్చే అంత్యకాలపు శ్రమలే కావచ్చు. అది ఏ రకమైన శ్రమ నీ దగ్గరికి వచ్చినను ఆ శ్రమ నుండి తప్పించే పూచి నాది అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనుషుల వల్ల వచ్చిన శ్రమ విషయంలో నువ్వు మనుషులని దేవుడికి అప్పచెప్పి నువ్వు మౌనంగా కూర్చుంటే నీకు న్యాయం చేసిన దేవుడు అలాగే లోకానుసరమైన శ్రమలే కావచ్చు, ఇంకే శ్రమలు వచ్చినా ఆయనే నీ విషయంలో జోక్యం కల్పించుకుంటాడు. కానీ మనం చేయవలసిందంటే ఆయనకి మన జీవితాన్ని, మన పరిస్థితిని, మన ఓటములని కూడా ఆయనకి అప్పచెప్పడం అనేది మనం చేయాలండి. తర్వాత చూస్తే నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఎవడునూ నీ కిరీటమును మరి సంహరింపకుండా నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఆల్రెడీ చెప్పాడు కదండి, నేను త్వరగా వచ్చుచున్నాడు అంటున్నాడు. మరి చాలా రోజుల నుండి మాట చెప్తానే ఉన్నాడు. ఆయన రాబోతున్నాను ఆయన వస్తాడండి. నిజం చెప్పాలంటే ఆయన వచ్చే ఉన్నాడు కదండి. నా హృదయంలో, నీ హృదయంలో ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన తలుపు దగ్గర తడుతూనే ఉన్నాడంట. మరి ఆయన అయితే తలుపు దగ్గర తడుతూనే ఉన్నాడు, ఎవరు నాకు తీస్తారని. అది నెక్స్ట్ సంఘంలో రాయబడింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వస్తున్నాను, కానీ మీరు వచ్చేదాకా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఏ రీతిగా బ్రతుకుతున్నారో, అంటే మీరు ఇప్పుడు ఎట్లా జీవిస్తున్నారో ఆ రీతిగానే ఉండండి. మీరు ఇప్పుడు పట్టుకునేదాన్ని గట్టిగా పట్టుకోండి, విడిచిపెట్టకండి. పవిత్రతను విడిచిపెట్టకండి, ఓపికని విడిచిపెట్టకండి, సహనాన్ని విడిచిపెట్టకండి, మీ బలహీనతల్ని మాత్రమే విడిచిపెట్టండి. కానీ దేవుని నుండి నేను ఇచ్చిన మీ సహనము, మరి మీరు నా కోసం నిలబడితే మీకు ఇచ్చిన ఓర్పును మీరు పొడగొట్టుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే ఓర్పు అనేది ఒక సాధన తర్వాత వచ్చిన వరం అండి. మనిషికి సహనము కానీ ఓర్పు కానీ అంత ఈజీగా రాదు. కొంతమందికి అదే స్వభావంతో వాళ్ళు పుడతారు. ప్రతిదాన్ని ఓర్చుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది, ప్రతిదాన్ని భరించే మనస్సు వారికి ఉంటుంది. అందరికీ అలా ఉండదు కాబట్టి. కానీ దేవుడు అలాంటి వారి విషయంలో వారికి ఓర్పు రావాలన్నా కూడా కొన్ని అనుమతిస్తాడు. ఆ అనుమతిలోకి వెళ్ళి, అంటే ఆ జరుగుతున్న పరిస్థితిలోకి వెళ్ళి వారు నిస్సహాయ స్థితిలో ఉండి వారు ఏం చేయలేక దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మరి ఆ నిరీక్షణ కానీ, ఆ పరీక్ష కానీ, ఆ సమస్య కానీ, ఆ ఇబ్బంది కానీ, మరి పేతురు గ్రంథంలో లిఖించబడిందండి ఈ మాటలన్నీ కూడా. అవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తుందో తెలుసండి? ఓర్పుకు దారితీస్తుంటే ఆ ఓర్పు సహనము అనేది కూడా మరి ఎక్కడికి దారితీస్తుందో తెలుసా అండి? మన జీవితంలో విజయానికి దారితీస్తుందంట. ఆ విజయం అనేది ఆ నిరీక్షణకి దారితీస్తుంది. ఆ నిరీక్షణ అనేది మనల్ని సిగ్గుపరచదు. అంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. అది కూడా నువ్వు ఎవరి దగ్గర అయితే అవమానించబడ్డావో, ఎవరి విషయంలో అయితే నువ్వు త్రోసివేయబడ్డావో వారి ఎదుటనే దేవుడు నిన్ను ఘనపరిచి హెచ్చిస్తాడండి. అది మనకి తెలుసుకోవాల్సిన సత్యమే ఉంది. కాబట్టి మీరు అలయక, బాధతో కాదు, అలయక అంటే వెనుదిరగకండి, గట్టిగా పట్టుకోండి, మీరు అలసిపోవద్దు అని అంటున్నాడు.
నా దేవుని ఆలయంలో ఇంకొక మాట అంటున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. అయితే మీరు ఆ రీతిగా జీవిస్తే మిమ్మల్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబడతాను అంటున్నాడు. స్తంభం అంటే ఏంటి తెలుసా అండి? సపోర్టింగ్ అంట. స్తంభానికి అర్థం, స్తంభం ఎప్పుడు కూడా ఎందుకు కడతారు అంటే పిల్లర్ అండి. ఆ పిల్లర్ సపోర్టింగ్ కోసమే. ఒక పిల్లరా, 2 పిల్లర్సా, 4 పిల్లర్సా, ఎన్ని పిల్లర్స్ పెట్టి ఆ ఇల్లు కట్టినా కానీ ఆ పిల్లర్ వెనకాల అంటే కట్టడం వెనకాల ఉన్న కారణం అది గట్టిగా స్టాండర్డ్గా మరి నిలబడడానికి. ఆ సపోర్టింగ్ లేకపోతే కూలిపోతుంది. ఒకసారి సంసోని జ్ఞాపకం చేసుకుంటే ఆ మందిరం ఉంటుంది కదండి, ఆ పెద్ద మందిరంలోకి గుడివాడైపోయాడు, అభిషేకం కోల్పోయాడు. కానీ మెల్లగా మరి ఆ వెంట్రుకలు మరి పెరుగుతూ ఉంటే అభిషేకం వస్తుంది. కానీ ఆ అభిషేకంతో పాటుగా తనకు కావాల్సింది ఏంటంటే మరి దేవుని మీద ఆధారపడే మనస్సు కావాలి. సో ఆధారపడడానికి అర్హత లేకపోయినా కోల్పోయినా కూడా ధైర్యం తెచ్చుకొని ఏమంటున్నాడు తెలుసా? ఫస్ట్ ఏమంటున్నాడు, అక్కడ ఉన్న సైనికులతో చెప్తున్నాడు, నన్ను ఒక్కసారి ఆ పిల్లర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటున్నాడు. మొదటి మాటగా పిల్లర్స్ దగ్గరికి అంటే ఆ సపోర్టింగ్ ఉన్న స్థలాన్ని దగ్గరికి నన్ను తీసుకెళ్లరా అంటారు. వాళ్ళకి తెలియదు కదా ఎందుకని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆ 2 పిల్లర్స్ మధ్యలో నిలబడి ఏం చేశాడు తెలుసా అండి? గట్టిగా, ప్రభు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వవా, వీరితో పాటుగా నేను చచ్చిపోతాను, కానీ నాకు వీళ్ళందరినీ నాశనం చేసే కృపనివ్వు, నేను పొడగొట్టుకున్నాను ఈ ధన్యతని, కానీ కనీసం ఈ మందిరంలో అంటే అది దేవుని మందిరం కాదండి, సాతాను మందిరం అంటే విగ్రహారాధనకు సంబంధించిన శత్రువు యొక్క మరి మందిరం అనమాట అది. దాన్ని కూల్చడానికి అవకాశం ఏమన్నప్పుడు మరి అతను నిలబడి ఆ 2 పిల్లర్స్ని అలా తనకి ఆత్మాభిషేకం వచ్చినప్పుడు బలంతో లాగినప్పుడు మరి దేవాది దేవుడు దాన్ని కంప్లీట్గా కూల్చేశాడండి. కూల్చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా నాశనం అయిపోయారు. అప్పుడు సంసోను గారు మరి అప్పటి వరకు తన జీవితం అంతటిలో నిలబడి చేసిన అంటే ఎంతమందిని శత్రువులను చంపేశాడు, అంతకంటే ఎక్కువ మందిని మరి ఆ సమయంలో చంపినట్టుగా మరి వాక్యం చెప్తుంది. ఏది ఏమైనా కూడా అక్కడ స్తంభాలు అనేవి ప్రాముఖ్యమైనవి. దేనికైనా సరే, అది ఎవరికైనా సరే. అయితే ఆలయానికి నిన్ను స్తంభంగా నిలబెడతాడంటే ఒక్కసారి ఆలోచన చేశారండి. అంటే స్తంభం అనేది ఒక ఇంటికి అంత అవసరమైతే దేవుని ఆలయానికే నిన్ను స్తంభంగా అంటే అదొక ఫిజికల్గా కట్టబడుతున్నది కాదు, కానీ నిన్ను ఆ రీతిగా నిలబెడతానని దేవుడు బలాన్ని ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడండి. ఆ రీతిగా నువ్వు నిలబడాలంటే ఏం చేయాలండి? మరలా జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే ఆయన వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. అంత మాత్రమే కాదు, ఏది ధ్యానించాలో ఏది ధ్యానించకూడదో మరి నీ నోటికి మరి తాళం వేసుకో అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అధికారము కలిగిన వాడు. మరి ఆయనకే అప్పచెంపు నీ నోటిని కూడా, మరి యాకోబు గ్రంథంలో చెప్పినట్టుగా నీ నోటిని ఆయనకు అప్పచెప్పు. ఆయన వాక్యాన్ని నువ్వు గైకో, నువ్వు పాటించు. కేవలం పలకడానికి మాత్రమే కాదు, పాటించాలని. మన జీవిత విధానమే వాక్యం అయిపోవాలి. ప్రతిరోజు ప్రతి నిమిషంలో నిజంగా చెప్పాలంటే క్రీస్తులాగా జీవించడము అనేది ఎలా సాధ్యమో తెలుసా అండి? నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే క్రీస్తులాగా జీవించడం అయితే కష్టమే అండి. కానీ ప్రతిసారి మనము ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సపోజ్గా మన పిల్లలే కానీ లేకపోతే మన పెద్దవాళ్ళే కానీ వాళ్ళు ఏదైనా పని చేస్తే వీళ్ళైతే ఇలా చేసేవాళ్ళు, వాళ్ళైతే అలా చేస్తారు, ఇదిగో పిల్లోడు ఇలా 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 చేస్తాడు, ఇలా తింటాడు, మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు అలా చేసేవాడు, ఇలా చేసేవాడు. మనం ఒక్కొక్కరితో పోల్చుకుంటాం. అంటే పోల్చుకోవడం కాదు, చెప్తా ఉంటాం ఇలా చేశారు అని చెప్పేసి. అలాగే అలా చేశారని చెప్పడం ఒక ఎత్తైతే, యేసు ప్రభువారు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఏం చేశాడని క్రీస్తుని గురించి మీరు ధ్యానిస్తే, అంటే మీరేం చేయాలి తెలుసా అండి? వాక్యం అంతా కూడా క్రీస్తే. మెయిన్గా సువార్తలు మీరు ధ్యానించండి. ఏ సందర్భంలో ఏం మాట్లాడాడు, ఎవరితో ఏం మాట్లాడాడు, ఎవరిని ప్రేమిస్తూ మాట్లాడుతాడు, ఎవరిని గద్దిస్తూ మాట్లాడాడు, ఎందుకు అక్కడ ఆ మాట. యేసు ప్రభు కూడా వెటకారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి. యేసు ప్రభు కూడా పొండిరా అని చెప్పేసి గద్దించిన సమయాలు ఉన్నాయి. మనుషులనే, మరి ఎవరినో కాదండి, మరి యూదులనే ఎక్కువ గద్దించాడు అక్కడ ఉన్న వారిని. కానీ అక్కడ సందర్భం అనేది అవసరం. అంటే నేనేమంటున్నా అంటే కేవలం నెగిటివ్స్ పాజిటివ్స్ అని కాదు, కానీ నువ్వు ప్రతి విషయంలో దేవుని పోలికలుగా జీవించాలి అని అనుకుంటే ఒక్కటే సూచన ఏంటంటే, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో యేసు ప్రభు ఉంటే ఏం చేసేవాడు? ఇదిగో ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను కదా, ఈ సిచ్యువేషన్లో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడు, ఏం చేశాడు ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే దాని ప్రకారమే. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నేను ఏం చేస్తే యేసయ్యకి ఇష్టమో, ఏం చేస్తే యేసయ్యకి నచ్చుతుంది, ఏం చేస్తే యేసయ్యకి నచ్చదు అని ధ్యానించండి. ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని ఆలోచించకండి దయచేసి. ఏం చేయాలి, ఎట్లా చేయాలంటే నీ మనసు వస్తుంది, తలంపులు వస్తాయి, 10 చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆలోచనలు వస్తాయి, పై ఎత్తు తలంపులు వస్తాయి. ఇవన్నీ కాదండి. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఇప్పుడు ఈ సమయంలో
నేను ఏమి చేస్తే క్రీస్తుకి ఇష్టం, యేసయ్యకి ఇష్టం, నా తండ్రికి ఇష్టం అని నువ్వు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వెళ్ళి నీకు సలహా ఇస్తాడు, నీకు తలంపులు ఇస్తాడు, వాటి ప్రకారంగా నీకు జ్ఞాపకం చేస్తాడు. దాన్ని నువ్వు పాటిస్తే నువ్వు క్రీస్తుని పోలి నడిచినట్టే, క్రీస్తుని పోలి జీవించినట్టే. ఇంతకన్నా ఏం కావాలండి? అది ఏ రోజో రాదు, ప్రతిరోజు నువ్వు అలా క్రీస్తుని పోలి నడవగలవు. అందుకే దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అని అంటాం. దినదినంబు అని కాకుండా ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థితిలో ఆ రీతిగా మరి దేవుని పోల్చుకుంటూ మరి వెళ్ళొచ్చండి. సో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు సార్? దేవుని ఆలయంలోనే స్తంభముగా చేస్తాను అంటున్నాడు. మరి పేతురునైతే మరి నేను బండగా చేస్తున్నాను. ఏంటి? ఎలాంటి బండ? స్థిరమైన బండ. మరి ఆ బండ పైన నేను సంఘాన్ని కడతానని చెప్తున్నాడు. ఇక్కడ సంఘమని అంటే ఆలయానికే నిన్ను మరి స్తంభంగా చేస్తానంటున్నాడు అండి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఒక శ్రేష్టమైన నమ్మకమైన దాసుడిగా, సేవకురాలిగా మనల్ని గుర్తిస్తున్నాడు. అలాంటి యోగ్యత మనకిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇంకొక మాట ఉంది, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకి రాడు. చూడండి, గట్టిగా ఉంటుంది కదా పునాది. ఇల్లంతా కూలినా కానీ ఆ పునాది ఆ స్తంభం మాత్రం కలల్చబోదండి. ఆ స్తంభాన్ని పీకేస్తే అంతా కూలిపోతుంది, ఆ తర్వాత విషయం. కానీ మరి గమనిస్తే ఏది కూలిపోయినా కానీ అది మాత్రం కూలదు ఏ వర్షానికి. దానికి ఆ స్తంభం మాత్రం ఫస్ట్ అంటే గట్టిగా ఉంటుందండి. ఫస్ట్ అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది పోతే అంతా పోయినట్టే. కాబట్టి మనల్ని అంత గొప్పగా దృఢంగా దేవుడు క్రైస్తవ జీవితంలో మరి ఈ లోకంలో మనల్ని చేయబోతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఇక మీదట ఎన్నటికీ ఈ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో ఉన్న నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము పేరును, ఆ దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాడి మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక. అంటే చూడండి, మళ్ళా పేరు గురించే మరి నిన్న ఐదో సంఘం గురించి ధ్యానించినప్పుడే పేర్ల గురించి మనం మాట్లాడుకున్నాం. సో మళ్ళీ నేను అది చెప్పను, కానీ ఆ రీతిగా దేవుడు కొత్త పేరు ఇస్తాడంట. ఆయన ఏం పేరు ఇస్తాడు తెలుసా అండి? యేసయ్య పేరు ఇస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేస్తారు, యేసయ్య పేర్లు ఎన్నున్నాయి మనం ధ్యానించమా? నేను కడపటి వాడను, నేను ఆదియు అంతము అయిన వాడను, నేను ఇన్ని చెప్తున్నాడు కదా. ఇందులోకి వెళ్ళి ఏ పేరు నీకు ఇస్తాడో అని నాకు తెలియదు, కానీ మాట చెప్తున్నాడు ఏంటంటే కొత్త పేరు ఇస్తాడంట. చూడండి, ఆయన పేరే మళ్ళీ కొత్త పేరంట. మరి నీకే పేరు కావాలో, నీకు ఎలాంటి పేరు కావాలని కోరుకుంటున్నావు దేవుడి దగ్గర నుండి, ఆ రీతిగా నువ్వు బ్రతుకు. దేవుడే నీకు కొత్త పేరు పెడతాడు. ఆల్రెడీ నీకు పేర్లున్నా, ఆల్రెడీ నీకు బిరుదులు ఇచ్చిన, ఆల్రెడీ పాస్టరు, మళ్ళీ అపోస్తులు, ఇవన్నీ కాదండి, అవి మనుషులు పెట్టుకునేయండి. దయచేసి అపోస్తులు అనేది, సేవకులు అనేది దేవుడు పెట్టాడేమో, కానీ పాస్టర్లు, కాపర్లని దేవుడు పిలుస్తున్నాడేమో. నేను కాదనట్లే, బైబిల్లో ఉన్న మాటలే. కానీ ఆ బైబిల్లో ఉన్న మాటల్ని తీసుకొని మనంగా లేకపోతే మనకున్న యోగ్యతను బట్టో పెట్టుకుంటున్నా. కానీ పరలోకం నుండి ఒక కొత్త పేరు నీకు దేవుడు ఇస్తే అది నువ్వెంత ధన్యుడవో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ రీతిగా ప్రభా 6వ సంఘాన్ని మేము ముగిస్తుంటుండగా సహాయం చేసినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, మేము ఏ రీతిగా జీవించాలో మాకు బోధిస్తున్నావు తండ్రి. గత 6 రోజులుగా ప్రభా 6 సంఘాల గురించి మేము ధ్యానించాము తండ్రి. రేపటి దినమున ప్రభా అయ్యా 7వ సంఘాన్ని గురించి కూడా మేము ధ్యానిస్తుండగా నాతో ఉండి మీరే మహిమా సమస్త ఘనతా ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వీరి కుటుంబ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.